गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। ప్రియమిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆత్మీయులారా, మా తండ్రి గారు అక్కడ చాబాల నుండి హోస్పేట్ గ్రామానికి మేమంతా కూడా కుటుంబ సహితంగా వచ్చాం. అంతకు పూర్వం మేమందరూ కూడా గుంతకల్లు దగ్గర కమ్మ కొట్టాల అని ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో శ్రీరామాలయం ఉంది. చాలా మంది ఆ గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎంతో భక్తిగా ఆ దేవాలయం నిర్మించారు. మా తండ్రి గారు అక్కడ అర్చకులుగా ఉన్నప్పుడు ఆ గ్రామ ప్రజలందరూ కూడా సమైక్యం చేశారు. ఆయన గ్రామంలో ఎన్నో విధాల కక్షలు మరియు భూమి యొక్క తగాదాలు ఇవన్నీ ఉండడం సహజం. మా తండ్రి గారు అక్కడ పూజ చేస్తున్నప్పుడు అందరూ ఒకేసారిగా దేవాలయానికి వచ్చేవారు కాదు. ఒకరు చూసుకొని వారు లేని తర్వాత ఇంక వేరే వాళ్ళు వచ్చేవారు. అప్పుడు మా తండ్రి గారు చూసి ఎందుకు ఇలా ఉంది అని ఆయన ఆలోచన చేశారు. ఒకసారి ఏం జరిగిందంటే, నేను అక్కడనే చదువుకుంటూ ఉండేవాడిని బాల్యంలో. ఒక నెల రోజుల వరకు ఇలా మా నాన్నగారు వారిని అందరినీ కూడా సూక్ష్మంగా అవలోకించేవారు. గ్రామానికంతా ఉన్నది ఒక్క దేవాలయము, ఎందుకు అందరూ కలిసి రారు? ఒకరు వెళ్ళిపోయిన తర్వాత వారు వెళ్ళిపోయారా లేదా గమనించి వేరే వాళ్ళు వచ్చేవారు. ఒకరోజు మా నాన్నగారు ఏం చేశారంటే, వచ్చిన వారినంతా కూర్చొని మాట్లాడుతూ ఉండేవారు. వేరే వాళ్ళు వచ్చిన వారు ఇంకా వాళ్ళు వెళ్ళిపోలేదా అని ఎవరి ద్వారా కనుక్కుంటుంటే వాళ్ళను కూడా మా నాన్న పిలిచేవారు. రాండి రామదాస్ గారు కూర్చోండి, ఏమండి శేషం నాయుడు బాగున్నారా, కూర్చోండి అందరినీ కలిపేవారు. కలిపిన తర్వాత ఒకరోజు వారితో అడిగారు, అందరికీ గ్రామంలో ఉన్న ఒక దేవుడైనప్పుడు దేవాలయంకి వచ్చిన తర్వాత మనము అందరూ ఐక్యంగా ఉండాలి. ఇక్కడ భక్తుడే కానీ ఎవరు బంధు లేక మనము రైతులము ఇటువంటి అభిప్రాయాలు ఉండకూడదు అని వారికి నిదానంగా వారికి తెలియజేస్తూ వచ్చారు. వారికి బయట వచ్చినటువంటి అర్చకులు ఈ విధంగా మాకు చెప్పడం అనేటువంటిది వాళ్ళకి ఆశ్చర్యమైంది. తర్వాత వారిలో ఆలోచనలు మొదలై, అవును కదా, మనమంతా కలిసి ఉండాలి, దేవుడి దగ్గర మనం అందరూ ఒకటే అనే అభిప్రాయం అయ్యి అందరూ కూడా బాగా సహజంగానే రావడం మొదలుపెట్టారు. రాగా రాగా అందరిలో కూడా ఆ కట్టాలపైన కూర్చోవడం. అప్పట్లో రేడియో ఉండేది. రేడియో సాయంకాలం పూట వార్తలు పెడుతుంటే అందరూ చక్కగా వినేవారు. తర్వాత సమయం ఎందుకు వ్యర్థం చేయాలని మా నాన్నగారు ఏం చేసేవారంటే, గ్రామంలో ఉండే పిల్లలందరినీ అక్కడ చేర్చి వాళ్ళకి చిన్న చిన్నగా పాఠాలు చెప్పేవారు. అందరి పిల్లలు ఒక దగ్గర చేరినప్పుడు వాళ్ళలో అందరికీ ఆనందం, మా పిల్లలంతా ఒకే దగ్గర కూర్చున్నారు, మా వరకే ఇవన్నీ అభిప్రాయ భేదాలు ఉన్నాయి, ఇంక మీదట ఈ ముందు తరాలకు ఇలా ఉండకూడదు అనే అభిప్రాయం కూడా వారికి వచ్చింది. ఒకసారి ఏం జరిగిందంటే, ఉదాహరణకు రామదాసు అని ఒకరు వచ్చారని
అప్పుడు మా నాన్నగారు ఏం చేశారంటే, రామదాస్ గారు ఉండండి, మనం కాఫీ తాగుదామని తను చిన్న గది అది మేము ఉన్నది. అక్కడ కూర్చోబెట్టారు. ఉండలే స్వామి నేను ఇంటికి వెళ్ళి తాగుతానంటే, పర్వాలేదు కూర్చోండి తాగుదాము అని కూర్చోబెట్టారు. ఒక అబ్బాయిని పిలిచి రామదాస్ ఉదాహరణ చెప్పాను. ఆ ఎదురింటి ఆయనకు వీడికి పడదు. అది మా నాన్నకి తెలిసి కూడా ఒక అబ్బాయిని పిలిచి ట్యూషన్ చదువుకున్న అబ్బాయిని వాళ్ళ ఇంటికి వెళ్ళి పాలు తీసుకొని రా స్వామి చెప్పారు అని. ఆమె ఏమడిగిందంటే ఎవరున్నారా స్వామి దగ్గర అంటే ఇట్లాంటి వారు పలానా వారు అంటే ఆమె చెప్పిందంటే పాలు లేవని చెప్పు అన్నారు. స్వాముల వారు లేరన్నారా, సర్లే అట్లయితే రామదాస్ గారు మనం ఈరోజు టీనే డికాషన్ తాగుదాంలేండి అన్నారు. ఎందుకు స్వామి ఇబ్బంది, మా ఇంటి నుంచి తెప్పిస్తానంటే వద్దొద్దు, మనం ఈరోజు భగవంతుడు మనకు డికాషన్ తాగమన్నారని చెప్పి తాగారు. ఇంతకుముందు మీకు తెలియజేశాను, మా నాన్నగారు ఎన్నో మంత్రము తంత్రాలు అన్నీ తెలిసినవారు. అందులో విశేషంగా ఆయన భక్తి ఎక్కువ ఆయనకు. ఆశ్చర్యం ఏమైందంటే ఎవరైతే పాలు ఉండి కూడా లేదన్నారో మరునాడు వాళ్ళకు ఎనుములు పాలు ఇవ్వనే లేదు. 5 ఎనుములు పాలు ఇవ్వలేదు. అక్కడ పాలు పిండితేనే గుంతకలకు వెళ్ళి హోటల్స్కి అన్నీ పాలు ఇస్తారు. ఎందుకు నిన్న సాయంకాలం బాగా పాలు ఇచ్చే, ఎందుకు ఇవి పాలు ఇవ్వటం లేదు అని వాళ్ళు చర్చ చేస్తే ఏం తప్పు జరిగింది అని. అదే సీతాపతి స్వామి వారు పాలు అడిగారు నేను సాయంకాలము, నేను పాలు లేవని చెప్పాను. ఏమలా చేస్తావు, స్వామివారు గుడి దేవస్థానం వాళ్ళు అడిగితే లేదని చెప్పడం ఎంత పొరపాటు అని ఆ పెద్ద ఆయనే వచ్చి స్వామి మా వాళ్ళు పొరపాటు చేశారు, పర్వాలేదులేండి ఏమైంది ఇప్పుడు అన్నారు. పాలు ఇవ్వటం లేదండి బర్రెలు. అవునా, సరే అని మా నాన్నగారు కొంచెం విభూతి మంత్రించి ఇచ్చారు. ఇస్తున్నట్టు అవి నీళ్ళలో కలిపి ఇవ్వండి అని. ఆశ్చర్యం, ఆ రోజు చక్కగా పాలు ఇవ్వడం మొదలుపెట్టాయి. ఈ విషయం గ్రామంలో బాగా చాలామందికి తెలిసి మనం ఇలాంటి అసూయలతో ఉండకూడదు, ఎవరైనా రాని మన ఊరి వాళ్ళే కదా, మన అన్నదమ్ములే మన బంధువులే కదా, అలా చేయకూడదు అనే అభిప్రాయం వారికి బాగా అనుభవపూర్వకంగా తెలిసి వచ్చింది. ఈ విధంగా మేము 2 ఏళ్లే ఉన్నాము. ఆ 2 ఏళ్ల లోపల గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఇంకొకరిని ఆదరించడం, మాట్లాడించడం, పలకరించడం. అందులో ఒకరు ఉండేవారు శేషం నాయుడు అని. ఆయనకు సంతానం లేదు. మా తండ్రి గారు వారిని దీవించారు. దీవిస్తున్న వాళ్ళకి సంతానమైందనమాట. వాళ్ళు ఎంత సంతోషపడ్డారంటే మేము హోస్పేటలో ఉన్నప్పుడు వాళ్ళు కుమారుడు అందరూ కూడా మా నాన్నను దర్శించుకోవడానికి వచ్చారు దేవస్థానానికి. స్వామి మీ ఆశీస్సులతో మేము ఈరోజు వంశం మాకు పెరిగింది అని. ఇలా ఆయన ఎన్నో విషయాల్లో మౌనంగా ఎన్నో చేశారు ఆయన. అది చివరిలో వేరే వాళ్ళ ద్వారా మాకు తెలిసింది, కానీ ఆయన ఇలా ఎంతోమంది మంచి చేశారు, ఆయనకి ఇన్ని మహిమలు ఉన్నాయనే విషయం మాకు నిజంగా తెలియదు. ఒకరోజు మా నాన్నగారు గతించిన తర్వాత మా చెల్లి యొక్క వివాహం ఏర్పాటు చేశాము. అందులో పత్రికను మేము పెళ్లి పత్రిక వేసి ఒకరికి వెళ్ళి హాస్పిటల్ను ఒక వైశ్యులకి ఇచ్చాము. వాళ్ళు అన్నారు, ఏమంటే దీంట్లో మీ నాన్నగారి పేరు లేదే, మీ అన్న పేరు వేశారు. మా నాన్నగారు లేరు కదండి అందుకే. అయ్యో అలా చేయకూడదండి, మీ నాన్నగారు ఎంత గొప్పవారు తెలుసా మీకు అన్నారు. నాకు తెలుసు, ఆయన డెహ్రాడూన్లో చదువుకున్నాడు. ఆయన ఎక్కువగా దేవస్థానానికి వచ్చేవారు కాదు. ఆయన ఆ ఇంటికి దత్తుగా వచ్చారు, వైశ్యుల ఇంటికి. ఆయన నన్ను కూర్చోబెట్టి కాస్త ఉండండి స్వామిని లోపలికి వెళ్ళి నన్ను లోపలికి పిలిచారు. పిలిచి నేను దత్తుకొచ్చాను ఈ ఇంటికి, నేను వైదికం చేయకూడదు అనుకున్నాను, అట్లాంటిది మీ నాన్నగారు నాకు ఎంతో చెప్పి ఒక ప్రత్యక్షంగా మహిమ చేశారండి అన్నారు. ఏంటి అన్నారు. మీరు భక్తిగా చేయండి బద్రీనారాయణ గారు, ఆ యొక్క పిండాలు ఉన్నాయి కదా వాటిని బావిలో వేయండి, అవి తేలుతాయి అన్నారు. అది ఎట్లా తేలుతాయి స్వామి, పిండాలు బరువు కదా మునిగిపోతాయి అంటే, లేదు చూడండి మీరు కావాలంటే. వేశారు, అవి తేలుతున్నాయి. అప్పుడు అన్నారు, మీరు శ్రద్ధగా వేస్తాను, ఇంక మీరు ప్రతి నెల 12 నెలలు చేస్తానని దండం పెట్టుకోండి అనగానే లోపల నుంచి ఒక చెయ్యి వచ్చి అది తీసుకుందండి స్వామి అన్నారు. నేను నమ్మలేని నిజాలు ఇవన్నీ కూడా. అందుకే మనం ఎవరికైతే భక్తి శ్రద్ధ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి భగవంతుడు అనేవాడు సత్యంగా ఉంటాడనమాట. ఇలాంటి ఒక విషయమే
మాకు కాలేజీలో గాజుల వీరయ్య అని ఒక తెలుగు పండితుడు ఉండేవారు. ఆయన ఇట్లాంటిదో విషయం చెప్పారు. వారి గురువులు శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు గారట. వారి దగ్గర ఎంతో కష్టపడి నేను విద్య నేర్చుకున్నాను అని చెప్పారు ఆయన. ఆయన కూడా వారి తండ్రిది వైదికం చేసినప్పుడు కాశీలో వెళ్ళి గంగలో వేసినప్పుడు ఒక చెయ్యి వచ్చి తీసుకుంది అని ఆయన మాకు చెప్పారు. అంటే మనిషికి శ్రద్ధ, భక్తి ఇవి చాలా ముఖ్యమైనటువంటివి. ఇలానే గణపతి సచ్చిదానంద స్వామి వారికి నది దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయగా నదిలో నుండి అమ్మవారి వీణ అందించిన విషయం మనం ఆయన యొక్క మహత్యాలు మనం వింటున్నాం. ఇవన్నీ ఎలా అంటే అది శ్రద్ధ, భక్తి, అనుబంధాలు, నిరంతర నామస్మరణ, ఇవన్నీ కూడా ఎందరో ఇలాంటివి చేస్తూనే ఉన్నారు. ఎందుకు? ఒక నమ్మకాన్ని కలిగించాలి. శాస్త్రంపై నమ్మకం. అది తస్మా శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితం. ఆయన మహాబలేశ్వర్ గారు నాకు చెప్తే నాకు ఆశ్చర్యమైంది. మా నాన్నగారు ఇలా చేశారా అని. అవునండి, మీ నాన్నగారి గురించి మీకు తెలియదు. ఆయన ఎన్నో కుటుంబాలకు ఆయన అనుగ్రహం చేశారు. ఒక్క రూపాయి కూడా ఆయన ఎవరి దగ్గర తీసుకోలేదు. ఇప్పుడు మాకు అనిపిస్తుంది, మేము ఈరోజు కామకోటి పరమాచార్య స్వామి వారి సేవలో మరి కామకోటి పీఠంలో మేము ఉన్నామంటే అదంతా కేవలం మా పూర్వీకులు ఈ విధంగా సేవ చేసిన పుణ్యం మమ్మల్ని ఈ స్థానాన్ని తీసుకువెళ్ళింది అని మేము ముమ్మారుగా నేను నమ్ముతున్నాను. అందుకే భగవద్గీతలో ఒక మాట అంటారు, మత్కర్మ మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యహ సమామేతి పాండవ. మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తూ వెళ్తూ ఉండాలి. ఆ ధర్మము అది చాలా పెద్దగా పెరిగి అది మన పూర్వీకుల ముందరి అందరికి కూడా అందిస్తుంది. ఇదే విషయం భాగవతంలో మనకు ప్రహ్లాద చరిత్రలో వస్తుంది. ప్రహ్లాద చరిత్రలో శ్రీ మహావిష్ణువు ఆ నృసింహ రూపంలో హిరణ్యకశ్యపుణ్ణి సంహారం చేసిన తర్వాత ఉగ్రరూపం దాలుస్తారు ఆయన. అప్పుడు ప్రహ్లాదుని ముందుకు తీసుకువెళ్ళగా ఆయన శాంతిస్తారు. అప్పుడు ప్రహ్లాదునికి నీకేం కావాలని అడిగితే, నాకు ఏమీ వద్దు, నేను ఈ ప్రపంచంలో మా నాన్నగారి పరిస్థితి నేను చూసేసాను, ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు, కావున నాకు మోక్షం ఏమని అడిగితే మహావిష్ణువు చెప్తారు, లేదు, నువ్వు అనేక వేల సంవత్సరాలు రాజ్య పరిపాలన చేయాలి, ధర్మస్థాపన నీ వల్ల అవుతుంది అని. ఆయన అసుర వంశం వాడు. అందుకే విభూతి యుగంలో భగవంతుడు చెప్తాడు, ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం అన్నాడు. దైత్యులలో నేను ప్రహ్లాదుణ్ణి అన్నారు. అంటే చెడ్డవారు అసురులు అని అనడానికి లేదు. వారిలో ఉన్నటువంటి నారద మహర్షి దగ్గర గర్భంలో ఉండగానే ఆయన నారాయణ స్మరణ యొక్క గొప్పతనాన్ని ఆయన పురిటికందుగానే తెలుసుకున్నారు. అది ఆయనలో స్థిరమైనటువంటి భక్తి ఏర్పడడానికి కారణమైంది. అందుకే మనం చేసేటువంటిది పుణ్యం మనకు జీవితంలో వారికి లభ్యం కాకపోయినా భగవంతుడు ఏం చేస్తారు, వారి తదనంతర సంతానానికి అందిస్తారు. ఇది మాత్రం సత్యమైన మాట. ఇప్పుడు చాలామంది అంటుంటారు, మేము చాలా మంచి పనులు చేస్తున్నాము, మాకెందుకు గాను ఇలాంటి కష్టం వచ్చింది, మేము దేవతల సేవలు చేస్తున్నాము కదా అని చాలామంది అడుగుతుంటారు. దానికి మనకు అనేకమైన ఉదాహరణలు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది.